హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ సమస్యల విషయంలో కొన్ని సమస్యల విషయంలో మనము ఈరోజు 12 డివిజన్ 13 డివిజన్లో అక్రమ కట్టడాలు కానీ గవర్నమెంట్ భూములు కానీ దానిపైన రాపోల్ రాములు గారు మొన్న ప్రెస్ మీట్ ఒకటి జరిగింది. దాంతో పాటు జనాలు కూడా ఉక్కిరిబుక్కిరి అయిపోతున్నారు. కానీ ఈరోజు మనము రాపోల్ రాములు సారు ఇంటికి వచ్చి జరిగింది. మరి రాపోల్ రాములు ఇల్లు ఇది. మరి సారు చాలా బిజీ ఉంటాడు. ఇక్కడ ఎప్పటికీ మంది జనాలు వస్తుంటారు పోతుంటారు. ఒక రసబండలాగా ఎప్పుడు పంచాలు వేస్తుంటాయి. చాలా బిజీ ఉంటాడు. మరి స్టూడియోకు వచ్చేది కానీ మనమే ఒకసారి జనాలు కూడా ఇల్లు చూపెట్టాలని మనము ఇక్కడికి వచ్చి జరిగింది. మరి ఒకసారి ముందుకు వెళ్దాం మనము. మరి సారు ఇంటికి వెళ్దాం లోపల అంటున్నాడు. కావున ఇది ఆఫీస్ ఇది. ఓకే, ఒకసారి ఆఫీస్ చూసుకున్నట్టయితే మరి ఆఫీస్లో ఉన్నాడా చూద్దాం మనము. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ ఉన్నట్టున్నారు. సరే మనం మాట్లాడదాము. ఇది ఆఫీస్ మనం చూసుకున్నట్టయితే ఇది ఆఫీస్ చూసుకున్నట్టయితే ఇది రాపోల్ రామూర్ గారు చాలా బిజీ. మరి ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. ఎప్పుడు రచ్చబండాలే కానీ ఇక్కడ ప్రజల కోసం సమస్యల కోసము ఆ సీట్లో కూర్చుండి ప్రజలకు సమాధానం చెప్తుంటాడు. మరి అదే పాటు కొంచెం ముందుకు వెళ్దాము. మరి మెయిన్ ఎంట్రీ మన ఆఫీస్ చూసినాం కదా. ఎందుకు కింద చూపిస్తున్నామంటే ప్రజలకు కొంతమందికి నచ్చడు, కొంతమంది నచ్చకపోవచ్చు కూడా. అంటే ప్రజల్లో అట్లా ఉన్నది. మరి మిగతా క్వశ్చన్లు తను అడిగి తెలుసుకుందాము. మరి సార్ని ఇక్కడ కలెక్షన్కి వస్తున్నాం. మరి లోపల ఇప్పుడు ఇది హాలు. ఇల్లు బాగుంది సార్ది, ఇల్లు బాగుంది. ఇది విషయం. వావ్, సూపర్. రమ్మన్న గారు లేరా? నమస్తే అన్న. అన్నగారు లేరా? అన్నగారు ఎస్ వస్తున్నారా అన్న? ఎస్ 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 నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న మీకు. థ్యాంక్ యూ. బాగున్నారా అన్న? థ్యాంక్ యూ అన్న. రమణ గారు నమస్తే. నమస్కారం. మేము కలిస్తే పులిలాగా అనిపిస్తుంది మాకైతే. బయట జనాలు నిజమే, లోపల చూస్తే జనాలు పబ్లిక్ రచ్చబండ ప్రజల కోసము ఎప్పుడు జనాలు. మేము లోపలికి వచ్చి ఆడ వీడియో చేస్తుంటే ప్రజలు పోతుంటారు. కానీ గ్రేట్ అన్న, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. వాటర్ కోసం గతంలో ఎన్నో ఫైట్లు చేసిరా అని కూడా మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రామన్న అంటే, మీరు మొన్న ఒక 12 డివిజన్లు 13 డివిజన్లు బోడుపల్ గవర్నమెంట్ భూమి మీరు మాట్లాడడం జరిగింది. దానిపైన ప్రజలు కానీ నాయకులు కానీ ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. కొన్ని క్వశ్చన్లు కొట్టుకున్నా మీరు ఏమనుకోకుండా మాకు సమాధానం చెప్పాలి. ఏమనుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది, తప్పకుండా మీరు మాట్లాడండి. మీరు ఆ ప్రెస్ మీట్లో సర్వే నెంబర్ 63లో 470 ఎకరాలు చెప్పారు. 70 అని చెప్పారు. దాంతోపాటు 50 ఎకరాలు ఒకరు వేయిందని చెప్పారు. దాంతోపాటు 5 ఎకరాలు 4 పేరు చెప్పారు. మిగతా 64 ఎకరాల చిల్లర 1150 పట్టాలని చెప్పారు. మరి మిగతా భూమి ఎటువైంది సార్? ఉన్నదే 472 ఎకరాలు. 472 ఎకరాలల్లో మీకు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్క చేసుకోండి. 336 ఎకరాలు దళితులకు కేటాయించబడ్డది. 336 61 దళిత కుటుంబాలకు కేటాయించబడ్డది. 336 ఎకరాలు 330 ఎకరాలు దళితులకు ఇస్తే 400 ఇప్పుడు 470 మీరు అన్నారు కదా. పేపర్ తీసుకొని మీరు రాసుకోండి. నేను చెప్తాను, మేము రాసుకున్నాం సార్. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చేసుకోండి. పర్లేదు సార్. ఇప్పుడు మేము అంతా రాసుకున్నాం. రిజల్ట్ తో 336 ఎకరాలు దళితులకు కేటాయించబడ్డది. ఈ గవర్నమెంట్ భూమి అని అనేక చెవులు కోరుకుంటారు బయట. మీ పైన కూడా మాట్లాడుతుంటాం మనం. భూమి ఏమైందని నన్ను అడిగినాం. దాని నుంచి సమాధానం మీరు తీసుకోవాలి. చెప్పండి సార్. 300 పేపర్ కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకో క్యాలిక్యులేషన్ చేసుకో. 336 దళితులకు కేటాయించబడ్డది ఆనాడు 1957 బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ఉడా. 1150 పట్టాలు అన్నప్పుడు ఒక్క నిమిషం చెప్పనియండి. మొత్తం 470 పైచిలకి ఎకరాలు. దాంట్లో 336 ఎకరాలు దళితులకు ఇచ్చారు. 50 ఎకరాలు మాత్రం అటెండర్స్, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అవుతున్నటువంటి వాళ్లకు 10 మందికి ఇచ్చారు. 50 ఎకరాలు. వాళ్ళు పేదలు కాదు. వాళ్లకు రిహాబిలిటేషన్ కింద భవిష్యత్తు దాని గురించి వాళ్ళు ఇచ్చారు. ఒక ఉద్యోగికి ఇవ్వకూడదు. ఉద్యోగి పేదవాడు కాదు కదా. అవును.
పేదవాళ్ళు ఇప్పుడు మా ఎస్సీలు ఉన్నారు పేదవాళ్ళు, అది తప్ప వాళ్ళకి వేరేది ఏం లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 50 ఎకరాలు ఇచ్చారు, 5 ఎకరాలు చొప్పున. దిగంబ అదేంటి చాలా పేర్లు ఉన్నాయి, రామచందరు, తర్వాత చాలా ఎకరాలు కూడా కొంతమంది పేర్లు చెప్పారు. చెప్పని మొత్తం చెప్పని అండి. ఆ 5 ఎకరాలు అది 50 ఎకరాలు, అది 336 ఎకరాలు. 336 ప్లస్ 50 ఎంత? 386 ఎకరాలు. 386 ఎకరాలల్లా 5 ఎకరాలు శకుంతలాదేవి, ఎవరైతే మాజీ పట్టువారి ఉన్నాడో, ప్రస్తుతము కార్పొరేటర్గా ఉన్న నరసింహారెడ్డి వాళ్ళ అక్క శకుంతలాదేవికి 5 ఎకరాలు ఇచ్చింది. అంటే ఇచ్చారంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిందా? ఎట్లా ఇచ్చిందో పట్టా ప్రకారంగా వాళ్ళకు ఉంది. ఇది గవర్నమెంట్ భూమిని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది నాకు తెలియదు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. రికార్డు ప్రకారం వాళ్ళకి ఇది ఇచ్చారు. శకుంతలాదేవికి 5 ఎకరాలు, 25 ఎకరాల రూపాయలు విజయలక్ష్మి వాళ్ళ కూతురే, ఆమె కూడా విజయలక్ష్మి అని వాళ్ళ కూతురే, పట్టువారి కూతురే. ఆ రోజు పట్టువారిగా పనిచేసిన పోగుల వీరారెడ్డి కూతురు ఇద్దరికి 10 ఎకరాలు. ఈ 336 ప్లస్ 30 ప్లస్ 10 ఎంత అయింది? 396 ఎకర్స్ అయింది. అవును సార్, 396 ఎకర్స్ అయింది. 5 ఎకరాలు పులకండ్ల బాలరెడ్డి, ఇప్పుడు కీర్తన్ రెడ్డి అని ఉంటాడు, చంద్రారెడ్డి అని ఉంటాడు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? సాయి రెడ్డి ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు అనేది నేను పుట్టలే, ఎందుకు ఇచ్చిర్రు అనేది నాకు తెలియదు. ప్రజలకు ఇదే డౌట్ సార్, నేను చెప్పని అండి. ఎందుకు ఇచ్చిర్రు అనేది అది వాళ్ళ రిస్క్, వాళ్ళు చేసారు. ఎందుకు ఇచ్చిర్రు, ఏ బాటికి ఇచ్చిర్రు, ఆనాడు పుట్టలు ఏ గ్రౌండ్లు ఇచ్చిర్రు అనేది కూడా ఆ రోజు నేను లేను, తెలియదు. రికార్డులు మాత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్ముకున్నారు కూడా. అంబసాని ఎల్లారెడ్డి అంటే ఆయన ఒక భూస్వామి, ఆయనకు 5 ఎకరాలు ఇచ్చారు అంబసాని ఎల్లారెడ్డికి. అంబసాని ఎల్లారెడ్డి 5 ఎకరాలు పులకల్లా బాలరెడ్డి, ఇలా 10 ఎకరాలు. 396 ప్లస్ 10 ఎన్ని? 406 ఎకరాలు. 8 ఎకరాలు దిగంబర్రావు అని పొలిటికల్ సఫరర్, ఆయనకు 8 ఎకరాలు ఇచ్చారు. మిగతా భూమి ఏదైతే ఉందో అది తప్ప వేరే భూమి లేదు, అంత డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆ మిగిలిన భూమి 99లో దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సర్పంచ్గా లక్ష్మి గారు, జంగయ్య గారు, లక్ష్మీ జంగయ్య గారు, ఉప సర్పంచ్గా సంజీవ్ రెడ్డి, మా మేడం కూడా వార్డు మెంబరు, వీళ్ళందరూ కలిసి ఈ భూమి రిక్షా పుల్లర్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రిక్షా పుల్లర్స్ ఎవరైతే ఉప్పలయ్య, అంతకుముందుకు ఎల్లయ్య, గాదరి, యాదగిరి, వీళ్ళంతా ఒక రిక్షా పుల్లర్స్, వీళ్ళంతా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని అనేక మంది తిరిగి దేవేందర్ గౌడ్ దగ్గరికి వస్తే అది వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు, నేను ఒక యువకునిగా, బాధ్యత గల గ్రామ యువకునిగా, మాకు కూడా జరిగింది. తప్పుడు కాదు అక్కడ ప్రభుత్వం, అప్పుడు జరిగింది 99 కంటే ముందు. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? నేను 99 కంటే ముందు అంటే ఉంటా 30 ఏళ్ళు ఉంటా, 30 అట్లుంటా. అప్పుడు ఈమె వార్డు మెంబరు, నేను 78 నుంచే చురుకు కదా, చెన్నారెడ్డి నుంచే చురుకు. ఆడిపించి పక్కన పెట్టు, సమస్య వినండి. అయితే ఇట్లా 1154 మందికి దేవేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా పట్టాలు వంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినాం. అందుకే ఆయన పేరు మీద దేవేందర్ నారాయణ కాలనీ అని పెట్టినాం. ఇది దాని చరిత్ర. ఇది తప్ప ఆ 63 సర్వే నంబర్లో ఇక ప్రభుత్వ భూమి ఎక్కడ లేదు. మీరు చెప్పుడు అయిపోయింది కదా సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ లెక్కలు కరెక్ట్ చెప్పారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని ఎవిడెన్స్ కరెక్ట్ పెట్టారు, అన్ని చూపించారు. మరి వీళ్ళకి ఎందుకు భూమి 20 ఎకరాలు ఎందుకు పోయింది? ఎందుకు ప్రభుత్వాన్ని అడగాలి. ఒక మాట సార్, ఒక మాట, ఇవన్నీ ఎవిడెన్స్ మీరు పేపర్లు అన్ని జనాలు చూపెట్టారు. ఇక్కడ జనాలు ప్రజలు ఏమంటారు అంటే 20 ఎకరాల లెక్క అనేది, ఇవన్నీ ఎవిడెన్స్ చూపెట్టినప్పుడు 20 ఎకరాల లెక్క ఎందుకు చూపిస్తలేరు? 20 ఎకరాలు 5 మందికి 5 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళ పేరు చెప్పారు కదా. 5 ఎకరాల భూమి అమ్ముకున్నారు వాళ్ళు. ఎవరు కొన్నారా భూమి? అంబసాని ఎల్లారెడ్డి ఎవరికి అమ్ముకున్నాడు? తోటకూరి సాలయ్య, పొన్నపు చంద్రయ్య, వీళ్ళు మన ఊరు పెద్దలకే, రాజలింగం, వీళ్ళకి అమ్ముకున్నారు. వీళ్ళకి అమ్ముకుంటే ప్లాట్ చేసి అమ్మిర్రు. ఇది అంబసాని ఎల్లారెడ్డిని. ఈ 63 సర్వే నంబర్లో 470 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ భూమి అంటారు మీరు. అవును. ఇది మరి ఇట్లా తెలిసినప్పుడు ఒక మాట సార్, ఒక మాట, ఇది కాదు అని మొన్న గత 10-20 రోజుల క్రితము
మేయరు, డిప్యూటీ మేయరు, కమిషనరు, అక్కడ ఉన్న కార్పొరేటరు, 12వ వార్డు, 12 డివిజను, 13వ డివిజను, 60 మంది కలిసిపోయారు. ఎందుకు వేరు సార్? మరి ఎందుకు పోయారని మీరు వాళ్ళని అడగాలి. మీరు 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 మీకు అన్నీ తెలుసు కదా సార్. వాళ్ళు ఎందుకు మీరు ఒక పెద్ద మనిషిగా మీరు ఇవన్నీ చెప్తున్నారు. ఈ ప్రజలు ఇక్కడ ఉక్కురుపికలు అయిపోతారండి. ప్రజలు ఉక్కురుపికలు అయిపోతారు. ఆయన వచ్చి ఏమంటాడు సార్, కంచేస్తామని చెప్పిండు. అక్కడ భయపడుతున్నారు జనాలు. అక్కడ 60-70 కట్టుకున్న వాళ్ళు భయపడుతుంది. అందుకే నేను వెళ్ళినా, అందుకే భయం కాదని చెప్పిన. ఇది ఇప్పటికి కూడా భయపడ ఇంచు భూమి కూడా ఎవరికి దక్కదు. ప్రభుత్వం భూమి 1 ఇంచు భూమి లేదు. వీళ్ళు ఏం చేసారు, ఈ 50 ఎకరాల భూమి ఏదైతే అటెండర్స్కి ఇచ్చింది ప్లస్ శకుంతలాదేవిది, విజయలక్ష్మి 60 ఎకరాలు కలిపి కొడాలి అంజయ్య, తర్వాత మేడపాటి నాగిరెడ్డి, వీళ్ళు దానికి వాళ్ళ దగ్గర కొనుక్కొని లేఅవుట్ చేసారు. లేఅవుట్ చేసిన తర్వాత వాళ్ళు చలాన్ కట్టిరు పర్మిషన్ కోసం. లేఅవుట్ చేసిర్రు. ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ పర్మిషన్ ఎప్పుడు ఉందో మీరు చూడండి. ఇగో ఇది లేఅవుట్. ఇది లేఅవుట్. ఇది లేఅవుట్ స్టాంపు. ఇది ఇది స్టాంపు. ఇంకో ఇది స్టాంపు. అఫీషియల్ గా రాజముద్రతోటి అశోక స్టాంపు తోటి గ్రామ పంచాయతీ బోడుపల్ ఈ మంజూరు ఏమో ఇస్తున్నాము అని చెప్పించారు సర్పంచ్. ఆనాడు నర్పర్ సర్పంచ్ రామరెడ్డి. రామరెడ్డి. ఓకే. ఇది లేఅవుట్. ఆ టైంలో వాళ్ళు చలాన్ కట్టిరు. చలాన్ కట్టిరు. చలాన్ ఎక్కడుందా? మరి ఇవన్నీ ఉండగా లెట్ మీ కంప్లీట్. ఓకే ఓకే. ఇది వాళ్ళు వీళ్ళు ఇది ఇది ల్యాండ్ కన్వర్షన్ అయింది. ఇది లేఅవుట్ చేసుకోవచ్చు అని కన్వర్షన్ లెటర్. ఇది ఈ ల్యాండ్ కన్వర్షన్ ఎన్ని ఎకరాలకు వచ్చింది సార్? ఇది మొత్తం ఇది ఇక్కడ రాసి ఉంది ఏంటంటే, ఒకటి 50 ఎకరాలకు ఒకటి, ఇది 50 ఎకరాలు, ఇంకొకటి ఇంకో కాపీ ఉండాలి కదా. ఉంటుంది, అలానే ఉంటుంది. మొత్తం టోటల్ భూమి కన్వర్షన్ లెటర్. కన్వర్షన్ అయింది. 470 ఎకరాలకు వచ్చిందా? 470 ఎకరాలు కానీ 50 ఎకరాలు మనం మేనేజ్ చేయాలి. 54 ఎకరాలు మేనేజ్ చేయాలి. 420 ఉంటుంది. 420కి వెళ్ళి వీళ్ళు ఆల్రెడీ లేఅవుట్ చేసుకున్నారు. ఎవరు? పులకండ్ల బాలయ్యోళ్ళు ఊరోళ్ళే అమ్మిర్రు. పులకండ్ల అంబసాని వెళ్ళేటది ఊరోళ్ళే ప్లాట్ చేసి అమ్మిర్రు. మరి ఆయన ప్రభుత్వం అయితే వాళ్ళెందుకు అమ్మిర్రు? ఇప్పుడు మెన్షన్ ట్రాన్స్పోర్ట్ అదే. ఆ రోడ్డు పంట ఉన్న భూమి అంతే, అదే రోడ్డు పంట ఉన్నది ఇటు అటు. ఇప్పుడు రాజీవ్ నగర్ కాలనీ ఉంది కదా, రాజీవ్ నగర్ కాలనీ మొత్తం పులకండ్ల బాలరెడ్డిదే. వాళ్ళకి దాంట్లో ఇల్లు అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అవుతున్నాయా అవుతలేదా అనేది నాకు తెలియదు. ప్రెసెంట్ అయితే సార్, అది ఏమైతుందో తెలియదు. వాళ్ళకి అఫీషియల్ గా అన్ని ఉన్నాయి. వాటర్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, తర్వాత ట్యాక్సులు తీసుకుంటారు, ఎవ్రీథింగ్. అక్కడ ప్రాబ్లమే లేదు. ఎందుకంటే కవర్ అయింది, మొత్తం టోటల్ కవర్ అయింది. వాళ్ళ కాగితాలు ఉన్నాయా, ఎవరు అమ్మిర్రు, ఏంది అనేది వాళ్ళు ఇన్స్టాల్మెంట్. ప్రాబ్లం లేదంటురా మీరు? ప్రాబ్లం లేదంటురా? ప్రాబ్లం ఉందా లేదా నాకు అనవసరం. కాడ ఆడికి ఎవడు పోతలేడు. ఇండ్లు అయిపోయినాయి. ఇళ్ళల్లో మనుషులు ఉంటున్నారు, సంసారం చేసుకుంటున్నారు. ఇది ప్రభుత్వం అని ఒక్కడ అంటలేడు. అది ప్రభుత్వంలో ప్రజలు వచ్చారు, ప్రజల పరమైపోయింది. అట్లనే ఈ రంభసాని రెడ్డిది కూడా వీళ్ళే ప్లాట్ చేసి అమ్మిరు. 5 ఎకరాలు అమ్మేసేసారు. ఈ విజయలక్ష్మిది ప్లస్ ఈ శకుంతలాదేవిది, ఈ అటెండర్స్ 50 ఎకరాలు, మొత్తం 60 ఎకరాల భూమి వాళ్ళు అమ్మేసుకున్నారు. ప్లాట్లు చేసిండ్రు. ప్లాట్లు చేసిందే లేఅవుట్. ఇది ఇప్పుడు నీకు చూపించు. ఓకే, అది లేఅవుట్. ఇప్పుడు మీరు ప్లాట్ కన్వర్షన్. దీని కన్వర్షన్ లెటర్ కలెక్టర్ ఇచ్చిండు, ఎవరో ఇయ్యలే.
కలెక్టర్ తెలుగు తక్కువ కాదు కదా. కలెక్టర్ ఎప్పుడు ఇచ్చేది ఇది 1968. ఓకే, 1968 ఇచ్చినప్పుడు సార్ ఎందుకైతే సార్ రిజిస్ట్రేషన్ ఎందుకు అయితే లేదు మీరు ప్రభుత్వాన్ని అడగాలి, ఎందుకు చేస్తలేరు అని మీరు అడగాలి సార్. పెద్ద మనిషి ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తారు కదా, మీరు అడగాలి సార్. వినండి, రిజిస్ట్రేషన్ ఎందుకు అయితే లేదు, మొన్నటిదాకా వక్ఫ్ బోర్డు భూమి కూడా రిజిస్ట్రేషన్ అయింది, 7,000 కుటుంబాలు వచ్చినాయి. వీళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే లేదు చెప్పండి, ఎందుకు అయితే లేదు? వాళ్ళు ఎందుకు వక్ఫ్ బోర్డు సమస్య అనేది గతంలో ముస్లింస్ కేసు పెట్టినప్పుడు అది పెండింగ్ అయిపోయింది. ఇది కూడా భూమి కాదు కదా, ఇది కూడా ఏంటిది అంటే కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని మీద ఈ భూములు గవర్నమెంట్ భూములు ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. ప్రజల పరమైన లేఅవుట్ ఫిజికల్ వెరిఫికేషన్ లేదు, కాకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అని. అయితే ఈ భూమి కూడా రిజిస్ట్రేషన్ అయినాయి, లేఅవుట్ అయిందా, డాక్యుమెంట్ ఉన్నాయి సార్. ఒక మాట అప్పటిది చూపిస్తారు సార్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవాడు కదా సార్. ప్రెసెంట్ అయితే లేవు అనేది ప్రజలు ఏంటంటే ఈ రోజు లీగల్ గా పోరాటం నడుస్తుంది కోర్టుల ఇగో ట్యాక్స్ కట్టుతున్నారు, ఇంకా ట్యాక్స్ స్టిల్ టుడే. ఎప్పుడు ఇది 2013 నుంచి 2013 అయింది, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఇగో 2000 ఇవన్నీ ఇప్పటి వరకు ట్యాక్స్. ఓకే సార్, ఇప్పుడు 60-70 గదులు ట్యాక్స్ కట్టవలసింది సార్ మున్సిపాలిటీకి. అయితే లేవు, రిజిస్ట్రేషన్ బంద్ చేసిండ్రు. దాని మీద అక్కడ చాలా కట్టిర్రు. ఆయన 38,800 రూపాయలు ఆ రోజు ట్యాక్స్ కట్టి దీని పర్మిషన్ కట్టిర్రు. ఏడా ట్రెజరీ, జిల్లా ట్రెజరీ ఆఫీసులో ఎండి మొయినుద్దీన్ అంటే ఆయన ఎవరైతే అలాటి ప్రభుత్వం ఆయన ఇచ్చిండి, ఇది ఆయన అప్లై చేసుకున్నాడు. అది లేఅవుట్ అయిపోయింది. లేఅవుట్ అయినాక రిజిస్ట్రేషన్లు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాక పర్మిషన్లు ఇచ్చారు, ట్యాక్స్ తీసుకుంటారు, అన్ని అయిపోయి బాగా జరుగుతున్న క్రమంలో 2009 ఆ ప్రాంతంలో ఒక జీవో ఒకటి, ఇది ప్రభుత్వ భూమి అని కొత్తగా తీసుకొచ్చారు. ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేయలే, ఖాళీగా ఉంది అనుకుంటే రికార్డే. 1 మినిట్ సార్, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు శ్యామకూర మల్లారెడ్డి మంత్రి ఉన్నప్పుడు తన కూడా ఈ గవర్నమెంట్ భూమి చెట్లు పెట్టాలి, అవి పెట్టాలి, ఇది మొత్తం కంచేయాలని కూడా అప్పుడు జరిగింది ముచ్చట. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది, అంటే మీరు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, ఒక లీడర్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఇదంతా మీరు కాంగ్రెస్లో ఉన్నా కానీ ఈరోజు మేయర్ ఓ టీముని అందరిని కలుసుకొని, అంటే మేయర్ కంటే మీరు ఒక ప్రెస్ మీట్లు అన్నారు కూడా, మేయర్కి ఏం తెలియదు, ఆయనని డైవర్ట్ చేసి తీసుకుపోతారు లీడర్లు అని మీరు ఒక మాట అన్నారు, మేము చూసినా మీరు మాట్లాడింది. దాంతో పాటు మేయర్ తెలియదు, ఓకే, మరి ఎంఆర్ఓ, మరి కమిషనరు, ఇప్పుడు టీము, ఇక్కడ లోకల్ లీడర్లు, సీనియర్ లీడర్లు బోడుపల్లిలో ఉన్నారు కదా సార్, మరి వాళ్ళందరూ ఎందుకు పనిచేస్తున్నారు సార్? ఎందుకు పనిచేస్తారన్నది మీరు వాళ్ళని అడగాలి, నేను వేస్తానులే. మీరు పెద్దలు సార్, మీరు దాని మీద సమాధానం బోడుపల్లి ప్రజల మీద రాపోల్ రామోలు నోటికి రావాలని ప్రజలు దాని మీద ఎలాంటి అలాట్ చేస్తున్నట్టు 20 ఎకరాల లెవెల్కి అలాట్ చేస్తున్నట్టు ఒక జీవో తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అలాట్ చేసినట్టుగా ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎవరికో వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక పెట్టుకున్నారు వాళ్ళు. అంతకుముందుకే ప్లాట్లు అయిన సంగతి ప్రభుత్వానికి తెలియదు, ఎంఆర్ఓకి తెలియదు. ఎంఆర్ఓలు ఇవాళ ఉంటారు, 4 రోజుల తర్వాత మారిపోతారు, మళ్ళీ కొత్తగా రెడ్డి వచ్చే మొదలయ్యానంటే మళ్ళీ. అయితే అందరికీ చెప్పుకుంటే చేస్తున్నారు. దీన్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును. కోర్టు నుంచి అనేక ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు పేపర్స్ ఉన్నాయి, కోర్టు నుంచి అనేక ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్ ఉన్న తర్వాత నాట్ టు డిస్టర్బ్, నాట్ టు డిమాలిష్ అనే ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు డిమాలిష్ అంటే మీరు ఎలాంటి కూలగొట్టడానికి వీల్లేదు, డిమాలిష్ ఆర్డర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాం. సరే, ఓకే సార్, పేపర్లు కట్ చేస్తే ఇవన్నీ కట్ చేస్తే ఒక ప్రశ్న సార్, మీకు ఈరోజు 1150 పట్టాలు ఇచ్చినప్పుడు, గతంలో ఇచ్చినప్పుడు, ఇప్పుడు కొత్తగా పుట్టగూరులాగా కొత్త పట్టాలు ఉడకొస్తున్నాయి. దొంగలు ఏం చేస్తున్నారంటే, చాలా మంది అక్కడ ఒక టీం ఉంది, నైమ్ గ్యాంగ్ లాగా, అలా ఫామ్ అయిపోయారు. అట్లా పాషమ్మల్లి గాడు ఒకడు, తర్వాత ఇంకా 1-2 ఉన్నారు ఆడ, ఇంకా నేను పేరు చెప్పదలుచుకోలేదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పేదవాళ్ళు కొంతమంది కట్టుకోలేకపోయారు పట్టాలు వచ్చిన తర్వాత, అందుకే ఆర్థిక స్తోమత ఉండదు కదా. రీసెంట్ డబుల్ బెడ్రూమ్ నన్ను చెప్పని ప్రశ్న అడిగినప్పుడు మన సమాధానం మొత్తం రాబట్టుకో. చెప్పండి. అయితే వాళ్ళు కట్టుకోకపోతే ఏం చేసిందంటే, పట్టా ఈయన దగ్గర ఉంది, అదే పట్ట మీద ఇంకొక
పట్ట క్రియేట్ చేసి దొంగ స్టాంపులు వేసి చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాన్ని ఆల్రెడీ ఎస్ఓటి వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చినాం. అది త్వరలోనే బయటపడతాయి, విచారణ జరుగుతుంది. ఒక 60 గజాల జాగా ఒక గరిబోడు కట్టానంటే ఆడు పోయి సాగు చేసుకుంటే 4 వస్తువులు పట్టాలు పట్టుకొని ఎట్లా ఇది ఈ ప్రాబ్లం ఎట్లా క్లియర్ కావాలి? దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గానే దాన్ని వెరిఫై చేయమని ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ అవుతుంది. అవును, రాజారాం స్టాంపులు వేస్తున్నాయి, అందరి సంతకాలు. రాజారాం గారి అంటే మీరు ఒక పెద్ద రాజారాం గారి సంతకాలు కూడా ఫోర్జరీ అవుతున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. దొంగ పట్టాలు మీరే చేపిస్తున్న సమాచారం సార్. ఈ రాజారామ అనే వ్యక్తి మీరు ఏమనుకోదు, ఈ రాజారామ సంతకము ఫోర్జరీ మీరు చేపిస్తారని బయట పబ్లిక్ ఎవిడెన్స్ పెట్టమనండి. అంబేద్కర్ బొమ్మ కాడ చెప్పుల దండ వేస్తా, ప్రూఫ్ చేయకపోతే అదే చెప్పులతో ఊరంతా తిప్పుకొని కొట్టాలి. మేము చేయకపోతే ఎవడైనా అంటలేం, ప్రజలు అంటే మీతో చెప్తారు, సమాధానం చెప్తే ప్రజలు అంటారు అంతే. అది కావాలి అంతే. నేను ఏమంటున్నా, అట్లాంటి చేయవలసినటువంటి చిల్లర పని కాదు. ఒక ఫోర్జరీ చేయడం అంటే నేను ఎడ్యుకేటెడ్, నేను గ్రాడ్యుయేట్, నేను ఆషమాషి కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ కాదు. చట్టం ఏం చెప్తుందో నాకు తెలుసు. ఒక ఆఫీసర్ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసిరంటే ఖచ్చితంగా గతంలో అయితే నీళ్ళు కట్ చేయాలి. అట్లుండే అయితే అది తెలిసినోడు. ఆ ఫోర్జరీ సంతకాలు నాకు సంబంధం ఉండదు. ఎవడైతే చేసిండో వాడిని భర్తం పట్టే వరకు కూడా మేము అనేక మందికి లెటర్లు ఇస్తున్నాం. కమిషనర్ వచ్చింది, కమిషనర్ రాచకొండ కూడా వైన లెటర్ ఇచ్చిన, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, తెప్పిమంటే చూపిస్తాను నీకు. రాచకొండకి ఇచ్చిన, ఏసీబీ గారికి ఇచ్చిన, ఎస్ఓటికి ఇచ్చిన, ఈ లోకల్ పిఎస్ కూడా ఇచ్చిన. ఇంకో మాట సార్, 12 డివిజన్ కానీ 13 డివిజన్ కానీ అంటే మీరు 12 డివిజన్లు మనం పెట్టారు. అక్కడ ఎవరైనా 60 గజాలు అంటే ఈ మధ్యలో కడుతుంటే ప్రతి ప్లాట్లో మీకు 2 లక్షలు 3 లక్షలు వెనుక ఉండి నడిపిస్తారని ప్రజల ఇది ఒక డౌట్ వాళ్ళది. నేను అదే చెప్తున్నా. అంటే ఒక ప్లాట్ అంటే ఇక్కడ కట్టుకున్నా కానీ మీకు ముడుపులు ఇవ్వాలని అదొక క్వశ్చన్ సార్. అంటే జనాలు వెరిఫై చేయండి. ఒకవేళ అట్లా కూడా చేయాలా, 1000 మంది దృష్టికి వచ్చింది కూడా నాకు రాదు, నాకు తెలియదు. ఒకవేళ అట్లా ఇట్లా అంటే 1000 మంది మనం చెప్పిన మా వాళ్ళకు 1000 మంది ఆడవాళ్ళ చెప్పులు, పాత చెప్పులు ఉంటాయి కదా, అవి తయారు చేసి గాడిద మీద ఎక్కించి ఊరేగిద్దాం ఎవడైనా సరే. ఒకవేళ నాకు ఇచ్చినట్టు ఎవడైనా తేలితే నేను దానికి సిద్ధం, లేకపోతే డౌట్ అండి. ఇప్పుడు మేమన్నాడు కాదండి, ప్రజలు కాదు, ప్రజల దృష్టికి కొంతమంది అన్నారు కాబట్టి ప్రజలు మేము మీకు దృష్టికి వచ్చినాం. అది అవునా కాదనేది మీరు క్లియర్ గా మాట్లాడతారు. రాపోల్ రాములు అంటే క్లియర్ గా మాట్లాడడం తెలుసు జనాలందరికీ. 100% ఈ రోజు రాపోల్ రాములు అంటే క్లియర్ మాట్లాడతాడు, ఏదున్నా కానీ ఆదిముత్యం లెక్క కరెక్ట్ చెప్తుంది. అంటే ప్రజలు మాట్లాడతారండి, 100 మాట్లాడతారు. అవి నిజం అబద్ధం మాకు తెలియదు, నిజం అబద్ధం. ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఇలా ఇంటర్వ్యూలో మనం అడుగుతున్నాం కాబట్టి ఆ జవాబు అనేది మీరు చెప్తుండేది జనాలకు అర్థమవుతుంది సార్. ఒకటి వాస్తవాలు లేకుండా ఏనుగు పోతుంటే కుక్కలు మురిగితే ఆ కుక్కలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు ఏదైతే నన్ను ప్రశ్నించారో 100కు 1000% తప్పు. ఒకవేళ అట్లాంటి ఇట్లా చేస్తే గ్రామ బహిష్కరణకు నేను సిద్ధం సార్. గ్రామ బహిష్కరణకు సిద్ధం సార్. 1000 మంది మహిళల యొక్క చెప్పులు, లేబర్ చెప్పులు వేసి వాడికన్నా వేస్తా, లేకపోతే నేను తీసుకున్న వాడికన్నా వేయాలని నేను డిమాండ్ చేస్తాను సార్. మేమంట మా సొంత మాట కాదండి, జనాల మాట. మీరు చెప్పింది చాలా హ్యాపీ విషయం. ఇంకొక మాట సార్, ఇంకొక మాట, మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ నాయకులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ తెలియక రాస్తే యజమానికి కేసు, రిపోర్టర్కు కేసు, లీడర్లు కూడా కేసు అని బెదిరింపు అనేది అందులో వచ్చుడు జరిగింది. అంటే ఈ రకంగా బెదిరిస్తున్నారు అని ఆ మాట అనుకొచ్చిర్రు. అంటే ఇప్పుడు ప్రెస్ ఉన్నదే జనాల కోసము, పబ్లిక్ కోసము, నిజ చూపెట్టడానికి మీడియా ఉన్నది. అందులో మీరు కొంచెం అంతా అంటే ఒక భయంగా మాట్లాడినట్టు, అంటే ఎదురుంగలని భయపడించే మాటలు మాట్లాడినట్టు అది కొంచెము బయట మాట్లాడు. దానిపైన మీరు ఏమంటారు? నాకు ప్రజలు ముఖ్యం, పత్రికలు ముఖ్యమే, కానీ ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన బాధ్యత పత్రికల మీద, మీడియా మీద ఉంది. కానీ వాస్తవాలను వక్రీకరించి కొన్ని 100 మంది పేదలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ రక్తం దాగుతున్నారండి, రక్తం దాగుతున్నారు.
ఒక పేదవాడు ఒక గుడిసె వేసుకోవాలంటే వాడు ఒక్కొక్క పత్రికకో ఒక్కొక్క ఎవరికైనా కానీ నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక్కొక్కళ్ళకు 10,000 20,000 ఇవ్వాలి. నిజమా సార్ ఇది? నిజం, 100% నిజం. నా దృష్టికి ఉంది. ఇచ్చిన వాళ్ళని కూడా మీ ముందు ప్రజెంట్ చేయమంటే నేను చేస్తా. ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే అందులో ఏం రాస్తుండు, ఇది ప్రభుత్వ భూమి అంటాడు. వాడికి తెలుసా ప్రభుత్వ భూమి? ఒకవేళ మళ్ళీ దాని వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడండి. వాస్తవాలు తెలుసుకొని దాని లోతులోకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫై చేసి మీరు మాట్లాడండి. ఐ విల్ బీ హ్యాపీ. కానీ అమాయకులను ఇప్పుడు ఎవడు ఉంటాడండి? బంజారాహిల్స్కి వచ్చి గౌతమ్ నగర్లో ఎవడని ఉంటాడా? లేదు, ఉండరు. చెప్పండి. ఈ ఊరోళ్ళు పోయి ఒకరు ఎవరైనా ఇల్లు కట్టుకున్నాడు ఉండగలుగుతాడా? ఒక ఉన్నోడు భూస్వామి ఎవడో ఉంటాడా? ఆడు ఉండేటోళ్ళు ఎంత? అవును, పేదలు, నిరుపేదలు. వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటారు, ఇళ్ళల్లో పని చేస్తారు, భాషల్లో పని చేసుకుంటారు, ఊర్సడికి ఎట్టి చాకరీ చేయడానికి పోతారు. రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, పేదలు ఉన్నారు. ఆ పేదలు ఇంత బాధపడతా ఉంటే ప్రతి ఒక్కడు పోయి ఒక వేషం, ఇది వేష అన్నట్టుగా అంటుంటే నేను భరించలేకపోతున్నా. వాళ్ళు నిద్రపోతలేరండి. కొన్ని వేల 100 కుటుంబాలు నిద్రపోతలేవు. మీరు ప్రభుత్వమే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి అన్ని ఇచ్చేసి ఈ ప్రభుత్వ భూమిలో ఇల్లు కడుతుండు, ఇది మనకి ఏం చేయాలి? వాడిని డెఫినెట్ గా నేను చెప్తున్నా, ఎవరైనా మళ్ళీ గిట్లా అంటే వాళ్ళ మీద తప్పకుండా మేము పరువు నష్టము, డిఫమేషన్ కేసు తప్పకుండా వేస్తాము. ఎవిడెన్స్ తో మాట్లాడితే 100% ఎవిడెన్స్ తో మాట్లాడితే దానికి మేము సపోర్ట్ చేస్తాం. వాటర్ అవుతారు సార్? ఏం లేదు, ఎవిడెన్స్ తో మాట్లాడండి. ఏమని ప్రభుత్వ భూమి ఇది కూడా మీరు ప్రభుత్వ భూమిని నాకు ఇది అని ఆర్డర్ తీసుకురండి. అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అనేది కోర్ట్ హస్ టు బి డిసైడెడ్. కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నప్పుడు నువ్వు ప్రభుత్వ భూమి అనరాదు. ఏమి ప్రభుత్వ భూమి అంటేనే మేము కోర్టుకు వెళ్ళింది మా వాళ్ళంతా. ఓకే, కొన్ని రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఆ పని ఈ పని చేసి పేదలంతా కూడా వకీళ్ళ ఫీజులు కట్టి, కోర్టు ఫీజులు కట్టి 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రతి లీడర్ వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిచినోడే కదా. మల్లారెడ్డి వచ్చి నేను పట్టాలు ఇప్పిస్తానోడే కదా, రాష్ట్ర మంత్రి కదా. ఆడ మెంటల్ ఫెలో, మెంటల్ ఫెలో. అప్పుడు పట్టాలు ఇప్పించారు. ఓకే, దేవేంద్ర గౌడ్ ఇచ్చిన పట్టాలు ఆయన ఏం చేయలే. 10 రూపాయలు పని చేయలేడు. మా పైసలతోనే శిలాపలకలు వేసుకొని పోయిండు తప్ప ఆయన ఒక 10 రూపాయలు తీసుకొని చేయలే. ఒక 110 కోట్లతోటి SNDP నిధుల కింద కాల్వ చేస్తామని చెప్పి దాని పెద్ద ఖర్చు పెట్టి పెండింగ్ పెట్టిండు. ఆయన ఏం చేయలేదు. మల్లారెడ్డి రావడం వల్ల 20 ఏళ్ళు వెనకపోయింది. ఈ మున్సిపాలిటీ 20 ఏళ్ళు వెనకపోయింది. లూటి మాఫీ రాజకీయం. ఇక్కడ ఉన్నాడు మన అసిస్టెంట్, ఒక మాట వీళ్ళు గజ దొంగ. అందరి దగ్గర పట్టాలు కాగితాలు అన్ని తీసుకొని నేను సాల్వ్ చేస్తా అని చెప్పి అందరి కాగితాలు తెచ్చి దగ్గర పెట్టుకొని వాళ్ళని పిక్చర్ లెక్క తిప్పి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడిన విధవ వీడు. ఒక మాట సార్, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వెజ్ మార్కెట్ అని, నాలెడ్జ్ మార్కెట్ అని, అదే 13 డివిజన్లో 2 బిల్డింగ్లు కట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ వర్క్ ఆగింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. అక్రమ కట్టడాలు బోడుప్పల్లో చాలా అవుతున్నాయి. మున్సిపాలిటీలో బడ్జెట్ అంటారు. ఇట్లా అక్రమ కట్టడాలు కట్టుకుంటా ఇచ్చుకుంటూ పోతే బడ్జెట్ ఏడు ఉంటుంది. అది వర్క్ ఎందుకు వర్క్ స్టార్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటే అది మేయర్ని అడగాలి. ఒకటి కార్పొరేటర్ రూపాయలు పెద్ద మనిషి సార్, మీరు పెద్ద మనిషి అంటే మీకు అన్ని అడిగిన నేను చెప్పండి. పరిపాలన విషయంలో కమిషనర్ హస్ టు రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ ఆల్సో మేయర్ అండ్ కార్పొరేటర్ కూడా దానికి బాధ్యత వహించాలి. తర్వాత మేముండం పెద్దలుగా మేము చెప్పి సలహాలు ఇవ్వటం వరకు. మేము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాలేం. పరిపాలన విషయంలో మేము బయటి వ్యక్తులుగా, పార్టీలో పెద్ద మనుషులు ఉండొచ్చు, విలేజ్లో పెద్ద మనుషులు ఉండొచ్చు, కానీ పరిపాలన విషయంలో అలా జోక్యం చేసుకోరాదు. ఆ లౌక్యం మాకుంది, మాకు తెలుసు. పని చేయనియాలి. పని చేయకపోతే అది పై అధిష్టానం ఉంది. రేపు మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏం చేయాలో రేపు పొద్దున వీళ్ళందరూ తీసుకుపోతాను. ఒక మాట సార్, మీరు మేయర్ని అడగాలన్నారు. మీరు ఈరోజు 12 డివిజన్ 13 డివిజన్లో ఆ భూముల కోసం కొట్లాడి మీరు 100 మంది ఎన్నికేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కోసం కొట్లాడుతున్నారు.
ఈరోజు అదే అక్కనే ఆ 13 డివిజన్లే మార్కెట్ కట్టింది. మీకు రైట్స్ ఉన్నాయండి. ఒక పెద్ద మనిషిగా మీరు అడిగే రైట్స్ ఉన్నాయి. మేయర్ని అడగచ్చు, ఎంఆర్ఓ అడగచ్చు, కమిషనర్ అడగచ్చు, మీరు ఎమ్మెల్యే అడగచ్చు, ముఖ్యమంత్రి అడగచ్చు. మీ రైట్స్ మీకు ఉన్నాయి. ఇవాళ సమస్య వచ్చింది కాబట్టి ఇవంతా కొట్లాడుతారు కాబట్టి దానిపైన కూడా ఎందుకు మాట్లాడతారని క్వశ్చన్ వేస్తాను. వెజిటబుల్ మార్కెట్ గురించి. వెజిటబుల్ మార్కెట్ గత ప్రభుత్వంలో మొదలైంది. ఏది గత మేయర్ ఉన్నప్పుడు మల్లారెడ్డి టైంలో. అసలు ఆయన నాకు సెట్ కాలే. తర్వాత ఆయనతో విభేదించి నేను బయటకు వచ్చిన. పేదల పక్షాన పైసలు తీసుకుంటుంటే సహించలేక, టికెట్ల విషయంలో 50 లక్షల కోటి రూపాయలు వసూలు చేస్తుంటే సహించలేక, పార్టీ కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి అంటే వినకపోతే నేను బయటకు వచ్చేసి బహిరంగంగా అనేక రకాలుగా అతని మీద నేను అంటే మనం ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్ మాట్లాడుతున్నాం. వెజిటేబుల్ మార్కెట్ ఉండవలసిందే. ప్రజల సౌకర్యాలు ఎందుకు డెవలప్ చేస్తలేరు? మీ ఇప్పుడు డెవలప్ చేస్తారు అనేది మీరు అడగండి, మేము కూడా అడుగుతాము. కాకపోతే పీరియడ్ ఉంది. ఇప్పుడు వాళ్ళది ఈ జనవరి 27 తారీఖు వరకు వాళ్ళ సమయం ఉంది. వాళ్ళు ఏం చేస్తారో చేయనియాలి. నేను పెద్ద మనిషిగా ప్రతి దాంట్లో వాళ్ళకు డిస్టర్బ్ చేస్తే బాగుండదు. అందుకే 5 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉండిపోయింది. ఇంత పెద్ద సమస్య మీరు చిన్న విషయం అది సార్. ఇప్పుడు ఈరోజు సార్ మేయర్ గారు ఈరోజు కొలువు ఎక్కగానే తాయి బజార్ బంద్ అయిపోయింది. వాస్తవానికి మార్కెట్లో బోడుపల్లి 100 మంది కూర్చుంటారు, బయట వాళ్ళు 200 మంది కూర్చుంటారు. అంటే దాదాపు ఆదాయంతోనన్నా వెజ్ మార్కెట్ కంటిన్యూ అయిపోతుండే కావచ్చు. అంటే ఇట్లాంటి ఆదాయం అనేది ఆదాయం అనేది ఎకరం పట్లాలు ఇవన్నీ బడ్జెట్లన్నీ బడ్జెట్లు అంటే పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా పుట్టగూరులో కొన్ని విరుకుండా పోతుంటే ఎట్లా నడి దీనిపైన? అది కమిషనర్ లోకల్ నాయకులు యొక్క విప్లవం. లోకల్ నాయకులే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా, దాని దగ్గర డబ్బు తీసుకొని ఇస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. చాలా డివిజన్లో కమర్షియల్ బిట్స్ వస్తున్నాయి. అసలు మున్సిపాలిటీకి కమర్షియల్ పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. 2 నెంబర్ 2 షెడ్లు వేసే అధికారం కూడా మున్సిపాలిటీకి లేదు. అయినప్పటికీ కూడా అసలు కమిషనరు దాన్ని బాధ్యత వహించాలి, దాన్ని వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఉంటే వాళ్ళ విఫలం, వాళ్ళ మీద కూడా చర్యలు అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అదే గతంలో కూడా చెప్పాను, ఇంతకుముందుకే చెప్పాను, పరిపాలనా విభాగం ఒకటి ఉన్నప్పుడు, కమిటీ ఒకటి ఉన్నప్పుడు, పాలక మండలి ఒకటి ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. ప్రతి దాంట్లో మేము చేస్తే పెద్ద మనిషి మమ్మల్ని చేయని ఇస్తున్నాడని ఒక అపోహ కూడా నా మీద పడుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఖచ్చితంగా మేము చేయమంటాం. మాట వినండి, మేము చేయమా, మాకు తెలివి లేదా, ఈయననే మాకు చెప్పాల్సిందని ఒక చెడ్డ మాట నాకు వస్తుంది. దాని గురించి ఇప్పుడు వీళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు పక్కకు ఉంటారు కదా, అప్పుడు మేము ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ వెజిటేబుల్ మాట్లాడకూడదు 1 minute సార్. ఈ విషయం కూడా ఎందుకు వచ్చిందంటే కొంతమంది ప్రజలు కూరగాయలు అమ్ముకునేటోళ్ళే ఇది స్టార్ట్ అయితే, ఎందుకంటే పొద్దున్న ఇప్పుడు మార్కెట్లో పెడతారండి, పొద్దున్న లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ చేత అక్కడ వడేసిపోతుంటారు, టమాటాలు కానీ అన్ని అట్లా వడేసిపోతుంటారు. ఇదే సిస్టమేటిక్ ఆడ మార్కెట్ అయింది, ఆ మార్కెట్ కడితే మిమ్మల్ని దేవుళ్ళు లెక్క చూస్తారు కదా అని అంటారు. అంటే ఇప్పుడు మాట్లాడలేరండి, ఏ మీడియా మాట్లాడతలేదు కాబట్టి మీరు ఇంత కష్టపడి ప్రజల కోసం మీరు రాపోలు రామాన్ అంటే ప్రజలకు కష్టపడతారు కాబట్టి ఈ విషయం మీరు దృష్టికి ఎందుకు రాలేదు, ఎందుకు దాన్ని మేము మాట్లాడాలని అడుగుతున్నాం. అది పాలక మండలి చూసుకుంటుందిలే అనే ఉద్దేశం ఒకటి. 2వది బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉన్నదేమో అనిపిస్తుంది. దానికంటే ఎసెన్షియల్ సర్వీస్ కొన్ని ఉన్నాయి. ఏది వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇట్లాంటివి ఫస్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత నెక్స్ట్, ఎందుకంటే వెజిటేబుల్ మార్కెట్స్ ఇక్కడనో అక్కడనో రోడ్ల మీదనో గీట్ల మీదనో వారానికి ఒక రోజు నడుస్తూ ఉన్నాయి. ప్రజలకు ఆ ఇబ్బంది లేదు. కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. మీరు కనకదుర్గ కాలనీ అక్కడ నువ్వు పోతే 2nd డివిజన్ అటు పోతే డ్రైనేజ్ లేదండి. మురుగు కాలువలు రోడ్ల మీద పారుతున్నాయి.